హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఇవాళ వీడియోలో ఏంటి అంటే, లంబసింగ్లో మనం నైట్ స్టే చేసాం కదండి. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడు లంబసింగ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. మరి వ్యూ పాయింట్కి కానీ వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవ్వాలండి. అప్పుడే మనం కరెక్ట్గా చూడగలుగుతాము, లేదంటే మనకి స్నో అంతా కూడా పోతుంది. సో ఎవరు వెళ్ళాలనుకున్నా సరే 4 o'clockకి స్టార్ట్ అవ్వండి. అలాగే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉంటే దీనికి వెళ్ళకపోవడమే మంచిదండి. ఎందుకంటే బాగా రాళ్ళు ఉంటాయి, అంటే 1.5 hour వరకు మనం పైకి ఎక్కాలి. సో జారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది. అండ్ రోడ్డు కూడా చాలా రాళ్ళుగా ఉంటుందండి. మేమైతే ఇప్పుడు టార్చ్ వేసుకొని వెళ్తున్నాము, సో సరిగా చూపించలేకపోతున్నాను. రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు రోడ్ అంతా కూడా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తానండి. మరి మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:15కి స్టార్ట్ అయ్యామండి. వెళ్ళేసరికి 5:45 అలా అయింది. ఆల్మోస్ట్ వచ్చేసాం పైకైతే. మరి ఒకసారి వ్యూ పాయింట్ అంతా కూడా చూసేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది. మరి నాకైతే చాలా నచ్చింది. అంటే మనం 1.5 hour చాలా కష్టపడి నడిచి వచ్చాం కదా, అదంతా మర్చిపోతామండి. అంత రిలీఫ్గా ఉంటుంది, అంత ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. కింద అంతా కూడా మనకి రోడ్డేనండి, కాకపోతే మార్నింగ్ మాత్రం ఆ రోడ్డు ఏమి కూడా మనకు కనిపించదు. మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఈ విధంగా. ఇంకా 9 అలా అవ్వగానే మనకి స్నో అంతా కూడా కొంచెంగా తగ్గిపోతుంది. అప్పుడు మనకి రోడ్డు, వెహికల్స్ అన్నీ కూడా కనబడతాయండి. మరి ఈ లంబసింగ్ కానీ వెళ్తే కంపల్సరీగా వ్యూ పాయింట్కి మాత్రం రావడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూసారు కదండి ఎలా ఉంది వ్యూ పాయింట్ అనేది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా త్వరగా వస్తే మనకి ఇంకా బాగుంటుంది. కొంచెం లేట్ అయింది. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 hour పట్టిందండి. ఇంకా కొంచెం త్వరగా బయలుదేరితే బాగుంటుంది. కాకపోతే చలి మాత్రం బాగా ఉంది. కొంచెం స్వెటర్స్ అవి బాగా పట్టుకొని రావాల్సి ఉంటుంది. ఇంకా పైన కూడా షాప్స్ అవి బాగానే ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. మీకు కిందకి వెళ్ళేటప్పుడు రూట్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. మరి లంబసింగ్ పైన వ్యూ పాయింట్ దగ్గర అయితే మనకి షాప్స్ కూడా ఉన్నాయండి. మనకి ఇక్కడ వాటర్ కానీ, టీ కానీ, పాలు అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఆఖరికి కబాబ్స్ కూడా ఉన్నాయండి. చూసారు కదా, ఇక్కడ కాలుస్తున్నారు మనకి. అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. మరి కింద మనకి చెప్తూ ఉంటారు, పైన ఏమీ ఉండవండి, ఇక్కడి నుంచే పట్టుకెళ్ళాలి అని చెప్పి. సో మీరు కష్టపడి మాత్రం కింద నుంచి ఏమీ మోసుకొని రాకండి, ఎందుకంటే అవన్నీ మోసుకొని ఎక్కడం చాలా కష్టం. పైన మనకు అన్నీ కూడా దొరుకుతాయి. మేమైతే ఇక్కడ వాటర్ దొరకదేమో అనుకొని కింద నుంచి వాటర్ అయితే తీసుకొచ్చామండి. కానీ ఇక్కడ మనకి పైన వాటర్ కూడా ఉంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే అసలు ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఖాళీ చేతులతో వస్తే సరిపోతుంది. ఇంకా వ్యూ పాయింట్ దగ్గర ఒక 1/2 hour ఉన్నాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పసుపు మొక్కలు ఉన్నాయండి, బాగా ఉన్నాయి. ఇక్కడ పసుపు బాగా పండిస్తారంట. పసుపు మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. 7 అయింది. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. కాకపోతే ఇంకా మనకి అంతా ఉండదు. ఎర్లీ మార్నింగ్ ఉండే స్నో అయితే మనకి 7, 8 అలా అవగానే మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు కంపల్సరీగా రావాలి అనుకుంటే 4కి స్టార్ట్ అయిపోండి. అప్పుడే మనం వ్యూ అనేది కరెక్ట్గా చూడగలుగుతాము. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం, కానీ ఇంకా బ్యాక్ వస్తూనే ఉన్నారండి. అండ్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇక్కడ మనకి పైన ఊరు కూడా ఉందండి. లంబసింగ్ పైన వ్యూ పాయింట్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి ఊరు కూడా ఉంది. మరి వీళ్ళైతే కింద నుంచి పైకి రావడానికి 20 minutes పడుతుందంట. మనకైతే 1.5 hour పట్టింది. ఇక్కడ వాళ్ళని అడిగితే ఎంతసేపు మీకు పడుతుందని అడిగితే మేమైతే 20 minutesలో వచ్చేస్తాము అని చెప్పారు వాళ్ళైతే. ఇక్కడ మనకి పసుపు కూడా అమ్ముతున్నారు. పచ్చి పసుపు మీకు తెలిసే ఉంటుంది కదా, పచ్చి పసుపు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇల్లులు అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఈవెన్ బైక్స్ కూడా ఉన్నాయి. మరి మనం రావడానికే చాలా కష్టంగా అనిపించింది. వీళ్ళు బైక్స్ మీద ఎలా వస్తున్నారో తెలియట్లేదు. మరి ఇక్కడ మనకి ఆ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి.
ఈచ్ పర్సన్కి వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ వరకు టికెట్ ఏమి ఉండదు, ఇక్కడ మాత్రం వీళ్ళు టికెట్ తీసుకుంటున్నారు వ్యూ పాయింట్కి. ఇంకా ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళేసరికి కూడా కొంచెం టైం పడుతుంది. మరి పైకి ఎంత కష్టపడి వచ్చామో కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం అంత జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా స్లోప్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఇల్లులు అయితే చాలా బాగున్నాయండి. పాతకాలపు ఇల్లు కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. అంటే మనమైతే ఉండలేం కానీ, అండ్ ఈవెన్ సిగ్నల్ కూడా ఉండదండి, ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడైతే. మనమైతే అస్సలు ఉండలేము ఇక్కడ. మరి వచ్చేటప్పుడు మీకు రూట్ చూపించలేదు కదండి, సో వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూడండి రూట్ అంతా కూడా ఎలా ఉంది అనేది. సగం దూరం వరకు మనకి రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా సగం నుంచి మనకి రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అండ్ రూట్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి వెళ్ళడం కొంచెం కష్టం అండి. మరి పెద్దవాళ్ళని పిల్లల్ని అస్సలు తీసుకురాకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, మరి మా వాడిని తీసుకొచ్చాము కానీ పైకి మాత్రం తీసుకురాలేదు. ఎందుకంటే అంత చల్లగా ఉంది. మార్నింగ్ 4 o'clock అంటే అసలు ఎవ్వరం లెగలేకపోయాము. అంటే బయటకు వస్తే ఐస్ అయిపోతామేమో అన్నట్టు అనిపించిందండి. ఇంకా శౌర్యాని, మా అత్తయ్యని, అలాగే మా అమ్మని రూమ్లో ఉంచేసి మేమైతే వచ్చాము. మరి ఇక్కడికి వచ్చాక అనిపించింది వాళ్ళని తీసుకురాకపోవడమే మంచిది అయింది అని. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న నది ఉందండి. ఇక్కడ వీళ్ళంతా కూడా వాళ్ళ పనులు చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు పైకి నీళ్ళు తీసుకెళ్తారంట. మామూలుగా అయితే అసలు ఇక్కడ నుంచి నడవడమే చాలా కష్టం అండి. అలాంటిది వాళ్ళు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారంటే చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు. అండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే కాఫీ మొక్కలండి. మనకి ఈ రూట్ అంతా కూడా మనకి కాఫీ మొక్కలు కనబడుతూనే ఉంటాయి. కొంతమంది అయితే సగం వరకు బైక్స్ మీద వస్తున్నారు. ఇంకా ఈ ఊర్లో వాళ్ళైతే మాత్రం కంప్లీట్గా వాళ్ళ కింద నుంచి పై వరకు బైక్స్ మీద వస్తున్నారండి. ఇంకా రూట్ అయితే కొంచెం డెవలప్ చేస్తారంట. మేబీ నెక్స్ట్ ఇయర్కి కొంచెం డెవలప్ అవ్వచ్చు. షాప్స్ అయితే ఎక్కడికెక్కడ ఉంటూనే ఉన్నాయండి. అండ్ కబాబ్స్ కూడా మనకి ఎక్కడ చూసినా కాలుస్తూనే ఉన్నారు. మీరు ఫుడ్ గురించి అయితే మాత్రం ఎటువంటి టెన్షన్ కూడా పడవలసిన అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసామండి. చూసారు కదా కింద అయితే రూట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నడవచ్చు. ఇక్కడ వరకు మాత్రం వీళ్ళు బైక్స్ మీద వస్తారండి కొంతమంది. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఒక 40 minutes పట్టినట్టుంది కిందకి రావడానికి అయితే మాకు. 7:40 అలా అవుతుంది. ఇప్పుడు కూడా చాలామంది ఇంకా పైకి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి వ్యూ అంతా కూడా పోతుంది. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇక్కడ కార్స్ అవి పార్క్ చేసి పైకి వెళ్తారండి. అంటే మీరు రావాలి అనుకుంటే కార్స్ ఇక్కడ పార్క్ చేసుకొని పైకి వెళ్ళాలండి. మేమైతే ఇంకా కొంచెం ముందే కార్ అది పార్క్ చేసుకొని పైకి వెళ్ళాము. ఇప్పుడైతే 7:40 అలా అవుతుంది. కానీ చూసారు కదా మంచు ఎలా ఉందో. మేమైతే ఇంకా చలి ఎక్కువగా ఉంటుందేమో అనుకుని స్వెటర్స్ వేసుకొని సాల్వాలు కూడా పట్టుకెళ్ళాం పైకి. కానీ సగం దూరం వెళ్ళేసరికి చలి అసలు ఏమీ లేదండి. అంటే మనం నడిచే కొలది ఇంకా బాగా వేడిగా ఉంది. కింద మాత్రం చల్లగా ఉంటుంది. మనం పైకి వెళ్ళేసరికి మాత్రం అంత చల్లగా అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇంకా లంబసింగ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. చూడాల్సిన ప్లేస్ ఇదైతే. ఇంకా ఇక్కడ నుంచి రూమ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రూమ్స్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ అవి చేసేసి ఇక్కడి నుంచి స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళాలి. స్ట్రాబెరీ ఫామ్ కూడా మా రూమ్స్కి దగ్గరేనండి. సో అక్కడి నుంచి స్ట్రాబెరీ ఫామ్స్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటనేది మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా పైన అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అయిపోయిన తర్వాత స్ట్రాబెరీ ఫామ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఈ రోడ్ అంతా కూడా మనకి స్ట్రాబెరీ తోటలే కనబడతాయండి.
చాలా బాగుంది. కాకపోతే స్ట్రాబెర్రీస్ ఎక్కువగా లేవు, అంటే అప్పటికే చాలామంది కొనేసుకొని వెళ్తున్నారు. మేము వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుంది అన్నారు. సో ఇంక సరే అని చెప్పి స్ట్రాబెర్రీస్ అయితే తీసుకోలేదు. అంటే ఒక 1 అవర్ పడుతుంది స్ట్రాబెర్రీస్ అనేది తెచ్చేసరికి అని చెప్పి అన్నారు. ఇంకా చూసేసి వచ్చేసామండి. స్ట్రాబెర్రీస్ అయితే ఇలా ఉన్నాయి, మరీ ఎక్కువగా అయితే ఏం లేవు. మరి ఈ స్ట్రాబెర్రీస్ అయితే బాగా చల్లగా ఉన్న వాతావరణంలోనే పెరుగుతాయండి. మన దగ్గర అయితే అస్సలు పెరగవు, ఎందుకంటే వాటికి బాగా చల్లగా ఉండాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక స్ట్రాబెర్రీ మొక్కను పెంచాము, కాకపోతే అది మాత్రం వాడిపోయింది వేడి ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా స్ట్రాబెర్రీ ఫామ్ అంతా కూడా చూసేసి ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. ఆ వాటర్ ఫాల్స్ ఏంటి అంతా మీకు చూపిస్తాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు మేము వెళ్తున్న వాటర్ ఫాల్స్ అయితే ఎర్రవరం వాటర్ ఫాల్స్ అంటండి. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్లో ఉంది. మేమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే ఇక్కడ వాళ్ళు చెప్పారు ఏంటంటే దానికన్నా ఇది బాగుంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది, రోడ్డు కూడా వేస్తున్నారు, సో అది మేము వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు. ఇంకా అందుకని ఎర్రవరం వాటర్ ఫాల్స్ దగ్గరికి బయలుదేరాము. సగం వరకు రూట్ బాగానే ఉందండి, కానీ సగం నుంచి చూసారు కదా రూట్ ఇలా ఉంది, చాలా చిన్నగా ఉంది. ఇంకా గుంతలు అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది రూట్ అన్నారని చెప్పి ఇటు వచ్చాము. తీరా చూస్తే రూట్ అయితే ఇలా ఉంది. మొత్తం రూట్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. ఒక 8 కిలోమీటర్స్ వరకు ఇలానే వెళ్ళాలి. కానీ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి, అంటే పెద్దగానే ఉంది, కాకపోతే బాగా జారుగా ఉంది. సో అందుకని మేమైతే ఇక్కడ దిగలేదు. యాక్చువల్లీ వాటర్లో తడుద్దాం అనుకున్నాము, కానీ బాగా జారుతుంది అని చెప్పి ఇంకా వాటర్లోకి అయితే వెళ్ళలేదండి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి. మీరు రావాలి అనుకుంటే మాత్రం బైక్స్ మీద రండి, లేదంటే మనకి ఆటోస్ కూడా ఉన్నాయి. కారు ముందుగా పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆటోస్లో రండి. ఇంకా ఇదండి మా అరకు అండ్ లంబసింగ్ టూరు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్లు అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.